అవధానం అనగానే రొమ్ము రెండంగుళాలు పెరక్కపోతే వాడు తెలుగు సాహితీ ప్రియుడు ఎలా అవుతాడు? చమత్కార సమాధానాలు, పదబంధాల చిక్కులు, వాటిని అవధాని అలవోకగా విప్పే ట్రిక్కులు, ఇలా ఒకటా రెండా ఆ సాహితీ క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెడితే ఒక పట్టా నాగదు. మరి తెలుగువారికే సొంతమైన ఈ సాహితీ ప్రక్రియను అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ముందు తరాలకు తీసుకువెళుతున్నారు దత్తాత్రేయ శర్మ గారు. దత్తాత్రేయ గారు, మీ మాటల్లో కూడా ఉగాది గురించి. టీవీ9 ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాభినందనలు అందజేస్తూ, వసంతం అంటే చాలు మనిషి హృదయం పులకించిపోతుంది. మనిషి మాత్రమే కాదు, పశుపక్షాదులు సైతం ఈ వసంతం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. నేను మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను, చెట్టునై ఉంటే బాగుండేది, ప్రతి సంవత్సరం వసంతం వచ్చి నన్ను పలకరించేది కదా అని అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. సరే, నా భావనలో ఈ వసంత విజయం ఎలా ఉందో విందాం. కిల కిల ఋతముల పక్షులు పలికెను స్వాగతము, కిల కిల ఋతముల పక్షులు పలికెను స్వాగతము, వృక్ష పంక్తులు గురిసెన్ జల జల పుష్పాశిషములు, అలఘుడు విశ్వావసుడిట కడుగిడు వేళన్. ప్రతి వృక్షము కూడా తన పుష్పాలను ఆశీస్సులలాగా కురిపించి ఆ విశ్వావసుని ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాయట. విశ్వావసు అనగానే ఒక విశ్వాసం మనసులో. ఆశ్వాసమునందించు మహేశ్వరు కరుణ, మహేశ్వరుని కరుణ కలుగగా, ఆశ్వాసమునందించు మహేశ్వరుని కరుణ కలుగగా, ఈర్ష్యలు దొలగన్ విశ్వము శాంతిగా వర్ధిల, విశ్వావసు నామధేయ ప్రియవత్సరమా. ఓ విశ్వావసు నామ సంవత్సరమా, నీవు మాకు ప్రియతముడవైరా, మాకు గొప్ప ఆశ్వాసాన్ని కలిగించు, మాకొక నమ్మికను కలిగించు, ప్రపంచమంతా శాంతి వర్ధిల్లాలి, విశ్వ శ్రేయస్సు సమకూరాలి అనేటువంటి ఒక మంచిని చేకూర్చమని కోరుతూ, ఈ మహనీయ వైభవమే ఇంతకు దీప్తి, ఈ మహనీయ వైభవమే ఇంతకు దీప్తి, నవాబ్ది పర్వమా అని ఆ విశ్వావసును ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, అద్భుతంగా చెప్పారు.